చిత్తాన కలియుగంలో తమని తాము చూసుకోవాలని శివకేశవులకు ఆలోచన వచ్చిందో, తమని ఏలేనాథుణ్ణి కనులారా చూడాలని ఆ అమ్మలగన్న అమ్మలు లక్ష్మీ పార్వతులకు కలిగిందో, అనంతకోటి భక్తుల్లో ఏ భక్తుడి నోటి చలవో ఆ బ్రహ్మదేవుణ్ణి ఓ అద్భుతానికి పురుడు పోసేలా చేసింది. ఆ అద్భుతమైన కన్నుల పంటే మన నందమూరి తారక రామారావు గారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. మే 28, 1923 కళలకు పుట్టినిల్లైన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో పుణ్య దంపతులు లక్ష్మయ్య చౌదరి, వెంకటరామముల ఇంట యుగపురుషుడు జనించిన రోజు. త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు, కిన్నెర కింపురుషులు ఆనందం పట్టలేక కేరింతలు కొట్టిన రోజు. 14 లోకాలను ఏలే దైవాను సంభూతులను సైతం అలరించే కారణ జన్ముడు పుట్టినరోజు. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్నుగన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అని మనల్ని కన్నా ఆ భారతమాతను తలుచుకుంటాం. కానీ ఈ అవతార పురుషుణ్ణి కన్నందుకు భారతమాత ఆనంద బాష్పాలతో నిలువెత్తు తడిసి ముద్దవుతుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడు ఎక్కడ పుడతారో అని ఏ కవి కలం నుండి జాలువారిందో గాని ఆ వాక్యలకు నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. 8 దశాబ్దాల సినీ చరిత్రలో సృష్టించబడిన ప్రతి చరిత్రకు, ప్రతి అధ్యాయానికి నాంది నందమూరి తారక రామారావు గారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. జానపదమైన, పౌరాణికమైన, సాంఘికమైన ఏ పాత్రైనా తన కోసమే పుట్టిందన్నట్టుగా, శిలల రూపంలో మనం కొలుచుకునే దైవాలకు నిజ రూపం ఇదే అన్నట్టుగా దర్శనమిచ్చిన ధీరోదాత్తుడు, సినీ కళామ తల్లి కంటాన అలంకరమైన వైజయంతిమాల శ్రీ నందమూరి తారక రామారావు గారు. నటన అనేది సజీవ రూపమైతే దానికి భాష్యం చెప్పిన వారు నటరత్న ఎన్టీఆర్. ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, అది అచింత్యము, అది అగమ్యము, చీల్చలేనిది, కాల్చలేనిది, చిరంతనమది, సర్వగతమది. చంపెడివాడవు నీవా, చంపబడివారు వారా, చేసెడివాడను నేనే,
వాడలేని. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. విన్నారా అలనాటి వేణుగానం మోగింది మరలా, అలనాటి వేణుగానం మోగింది మరలా, చలరేగే మురళీ శుభలు తలపించును కృష్ణుని కథలు విన్నారా. నందమూరి తారక రామారావు గారి దివ్య హస్తాలతో ప్రారంభించబడింది వైజయంతి సంస్థ. ఆ హస్తవాసి చలువతో ఎదుర్లేని మనిషి యుగపురుషుడు సినిమాలతో సినీ ప్రస్థానం మొదలయ్యి 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ యుగపురుషునికి మనస వాచ కర్మణ ప్రణమిల్లుతూ ఆయన అల్లిన వైజయంతి మాలలోని ప్రతి పుష్పం ఆ మహామనిషి పాదాలను స్పృశిస్తాయని గర్వంగా వందనాలు తెలుపుకుంటున్నాం. మహనీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆ దైవాంశ సంభూతుడిని మరొకసారి గుర్తు చేసుకోవటం ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. దైవాంశ సంభూతుడు అని నేను అన్న దాంట్లో ఎంతైనా నిజం ఉంది. మనం ఈరోజు 2009లో ఉన్నాం. 2999లో ఉన్నా కూడా ఈ ఎన్టీఆర్ ఎవ్వరూ మర్చిపోరు. తరతరాలు అలా చెప్పుకుంటూ వెళతారు. కాబట్టే ఆయన దైవాంశ సంభూతుడని నా అభిప్రాయం. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాయం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒక్కటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమి. ఒక 4 అడుగులన్నా జీవితంలో ఈ మహనీయుడితో కలిసి అడుగులు వేయటం అనేది నేను ఒక గొప్ప వరంగా, దేవుడు నాకు ఇచ్చిన, వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన గొప్ప వరంగా ఫీల్ అవుతాను. అందులోనూ నేను నా 19 నుండి 20 సంవత్సరంలో వ్యాపారంలోకి అడుగుపెట్టి ఆ వ్యాపార రంగంలో సినిమాని ఎన్నుకుని, సినిమాలో రామారావు గారిని ఎన్నుకుని ఆయన వెనకమాల నడవటం అనేది నాకు జన్మజన్మల అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఎన్ని గొప్ప విషయాలు, జీవితం అంటే ఏంటి, పెద్దల్ని ఎలా గౌరవించాలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంత డిసిప్లిన్గా ఉండాలి వ్యాపారంలోనైనా నిజ జీవితంలోనైనా అనే ఎన్నో గొప్ప విషయాలు ఆ మహనీయుడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా వెళ్ళిపోతే మా గతేం కావాలి బాబు? చెప్పాను కదా అయ్యా బాబు, నువ్వే చెప్పు బాబు. మా బిడ్డని ఎట్లాగైనా బతికించమని చెప్పు బాబు. అసలు ఆ కుర్రాడికి ఏం జరిగింది? ఏం చెప్పమంటావయ్యా? వీళ్ళ శక్తికి మించిన జబ్బు వచ్చింది ఆ కుర్రాడికి. ఏమీ లాభం లేని. డాక్టర్ గారు, ఆ తల్లికి ఒక్కగానొక్క బిడ్డ, శక్తి లేదని సావు బ్రతుకుల మధ్య ఉన్న బిడ్డను వదిలిపెట్టడం న్యాయమా? అదే మీ కొడుకైతే మీరేం చేస్తారు? ఇలాగే వదిలిపెడతారా? ఇదేమైనా సామాన్యమైన కేసా? ఆ కుర్రాడిని బతికించాలంటే వెంటనే హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయించాలి. దానికి కొన్ని 100 ఖర్చు అవుతాయి. 100లైనా 1000అయినా పర్వాలేదు. ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటాను. పిల్లవాడి ప్రాణాలు మాకట తెలిసిందా? లోపలికి వెళ్ళండి. సీతమ్మా, డాక్టర్ గారిని తీసుకెళ్ళమ్మా. రండి బాబు, రండి బాబు. బాబు, నువ్వు నిజంగా మా దేవుడు బాబు, దేవుడు. ఊరుకో పెద్దయ్య, ఈ మాత్రానికే మనిషి దేవుడైతే ఆ దేవుడు ఎప్పుడూ అందరికీ కనపడేవాడు. లోపలికి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళినా ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ అనే స్థితికి ఆయన తెలుగు పరిశ్రమ, చిన్న తెలుగు పరిశ్రమని
అంత ఉన్నత స్థితికి తీసుకొచ్చిన ఆ మహనీయుడిని మరొక్కసారి తలుచుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్తో ఎన్నో సంస్థలు ఎన్నో చిత్రాల్ని నిర్మించినా వారి 3 తరాల వారితో చిత్రాలు నిర్మించే భాగ్యం కలిగించినందుకు, ఆ అదృష్టాన్ని మాకు మాత్రమే కలిగేలా చేసినందుకు ఆ యుగ పురుషునికి జన్మతా మేం రుణపడి ఉంటాం. గుడ్ మార్నింగ్. నేను వాడివా ఆర్జింతా సదియా ఏంది పిల్ల అప్పుడే మర్చిపోయినావేంటి? ఏంది మిస్ ఏమిటి కోతి వేషాలు? కోతి వేషాలు ఏందో తెలిసిందానివి కదా, ఒంటరిగా కనిపించినావు, కూసంత పలకరించిపోదామని పిలిస్తే నేను నీకు తెలుసుండవేంటి? బాస పీసులు అవుతుందే. గుంతల గిడి గుమ గుమందం అరే ఎంత సొగసు యమ బుయ్యారం. గుంతల గిడి గుమ్మ గుమ్మందం అరే ఎంత పొగరు యమయమారం. ఆహా ఓహో యహ 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 గుంతల గిడి గుమ గుమందం అరే ఎంత సొగసు యమ బుయ్యారం. మసులో వీడే పెద్ద మసుగాడు లేరో, మసులో వీడే మహానటుగాడు లేరో, జగత్తు పెట్టుగాడు. The rules, he's a gangster. Don't call him junior, he's a prankster. He is a monster. Dandalo yama tigeru, junglo yama hunteru, bandamlo peta fighter veede. తెలుగు సినిమా రంగం నందమూరి తారక రామారావు ముందు ఎన్టీఆర్ తర్వాతగా విభజిస్తే ఆయన నట జీవన కాలం తెలుగు ప్రేక్షకులకు మరిచిపోని ఒక మధురానుభూతిగా మిగిలింది అనడం అక్షర సత్యం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. మల్టీ స్టారర్ సినిమాలకు శ్రీకారం చుట్టి తన తర్వాత ఆ స్థానాన్ని కొనసాగిస్తున్న నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారితో 16 సినిమాలు కలిసి నటించిన ఘనత ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక రికార్డ్గా నిలిచిపోయింది. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. అద్భుతమైన నటుడు, ప్రముఖమైన వ్యక్తి, తెలుగుతనాన్ని దేశాల చాటిన మహావ్యక్తి ఎన్టీ రామారావు గారు. నేను పుట్టింది సెప్టెంబర్ 20 అయితే 1923, ఆయన 24, ఆయన 23 మే 28 ఈరోజు. కొంతమంది చనిపోయి బ్రతికే ఉంటారు, కొంతమంది చనిపోతారు. చనిపోయి బ్రతికుండాలంటే వాళ్ళు అద్భుతమైన కార్యాలు చేయాలి. అలా వివిధ రకాలైన పాత్రలు, నాయక పాత్రలు కాదు, ప్రతినాయక పాత్రలు పోషించి, నాయక పాత్రలు సరే శభాషాన్ని మెప్పించుకున్న నటుడుగా. ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఎప్పుడైతే ఈయన నాకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, అతని గురించి ప్రతి విషయము పరిశీలనగా చూస్తూనే ఉంటాం. అలా వీళ్ళందరికంటే నేను చాలా దగ్గర రామారావు గారికి. అంతేకాకుండా నేను వెళ్ళినప్పుడు ఎంతమంది నన్ను ఆశీర్వదించారో, చిన్న వయసు అయిన నా పెద్ద ఆశీర్వదించేంత వయసు లేకపోయినా ఇటువంటి వాడు వృద్ధిలోకి రావాలని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. దాని మూలంగా నాకు నష్టం అవుతుందని కాదు. ఆయన సీతారామ కళ్యాణం చూసి దేశంలో అందరూ రాముణ్ణి పొగుడుతుంటే, దేవుడు అనుకుంటుంటే, రావణాసురుడు వేషం వేసి ప్రతినాయకుడి వేషాన్ని ఒక కథానాయకుడిగా మలచి దాన్ని ఒప్పించినాడు రామారావు. స్వీయ లోపములెరుగుట పెద్ద విద్య. ఆ విద్యతో చెబుతున్నాను. అంటే బై యాక్టింగ్ యూ లుక్ బ్యూటిఫుల్. బడా మంచి ఆలోచన.
ఆనాడు సదాశివుని అనుగ్రహం సంపాదించి ఆత్మలింగం గ్రహించి మాతృశ్రీ మనోరథం చెల్లించాను. ఈనాడు మహాదేవుణ్ణి సాక్షాత్కరించుకొని దానవ జాతి రుణం తీరుస్తాను. మా పూర్వులను మాయ చేసి అమృత కలశం హరించిన అమరులను హతం చేస్తాను. త్రిభువన సార్వభౌమత్వం ప్రతిష్ఠిస్తాను. ఫలా పౌలత్య ఫల. బయట కూడా అందంగా కనిపిస్తూ యాక్ట్ చేస్తూ కూడా అందంగా కనిపిస్తూ ఉండే వ్యక్తుల్లో మొదటివాడు ఇండియాలో ఎన్టీ రామారావు. అది మన దేశపు అదృష్టం. అందరికంటే ముందు ఎక్కువ రామారావు గారితో నేను పనిచేయడం జరిగింది. దాని అర్థం ఏంటి? మా ఇద్దరిలో ప్రజలందరూ అనుకునే వీళ్ళిద్దరికి పోటీ అయితే ఉంది, కానీ ఈర్ష్యాద్వేషాలు లేవు, విరోధులు కాదు అని చెప్పడానికే ఈ మాటలు చెబుతున్నాను. వీ యూస్ టు లైక్ ఈచ్ అదర్ బికాజ్ దేర్ పర్సనల్ బిహేవియర్ అండ్ దేర్ యాక్టింగ్ టాలెంట్స్. ఇవన్నీ బయట నలుగురికి తెలియని విషయాలు, లోపల విషయాలు. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక మేక 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 మేకతోక మేక. సంపూర్ణ రామాయణం తీయడానికి తమిళ ప్రొడ్యూసర్లు నా దగ్గరికి వస్తే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ రామ, అజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అంటారే, నేను 6 అడుగులు వాడిని కాదు, అంత అందంగా ఉండను. అందుచేత మీరు ఆయన దగ్గరికి వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడగండి, చేస్తాను. నేనైతే మరుగుజ్జు రామాయణం అవుతుంది, నేను రాముడు అయితే లక్ష్మణుడు ఎవడు, భరతుడు ఎవడు, శత్రుఘ్నుడు ఎవడు, ఇట్లా అన్న. ఇదేంటంటే మీ దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళమంటారు, మీరు ఆయన బాగా ఉంటారు కాబట్టి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళారు ఫైనల్గా. కేవీ రెడ్డి గారు మాయాబజార్ తీసిన టైంలో నాకు కేవీ రెడ్డి గారి పట్ల చనువు ఉండి నేను ఆయనతో చెప్పగలిగి ఉంటే కరెక్ట్గా నేను కరెక్ట్ అండి, కృష్ణుడు పొట్టివాడు, పుట్టకళ్ళవాడు, నక్క జెత్తులవాడు, తెలివిగలవాడు, మరి ఒయ్యారాలు వంపులు ఉన్నవాడు, ఈ లక్షణాలన్నీ నాకున్నాయి రామారావు కంటే. రామారావు గారు మీద ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? ఆల్రెడీ హీ హ్యాడ్ ఎ ఫెయిల్యూర్ వన్స్ యాజ్ కృష్ణ ఇన్ ఘంటసాల పిక్చర్ అని సైజ్ చేసి ఉండేవాడినేమో. అంచేత ఇది ఎందుకు వచ్చిందంటే డిస్కషన్, మళ్ళీ కేవీ రెడ్డి గారు నన్ను కృష్ణుడు కృష్ణార్జున యుద్ధంలో మీరు కృష్ణుడు మీ ఆర్గ్యుమెంట్ ఎప్పుడో ఒకసారి విన్నాను నేను, మీరు కరెక్ట్ కదా. రామారావు గారు అర్జునుడు అంటే పాండవుల్లో మధ్యముడు, చాలా వీరుడు. రామారావు గారు పర్సనాలిటీ దానికి బాగుంటుంది, ఇద్దరిది ఈక్వల్ క్యారెక్టర్సే కదా అన్నారు. బాగానే మీకు మళ్ళీ దెబ్బతగులుతుంది, వద్దులేండి నేను అర్జునుడే వేస్తాను. ఒకటి అంటే కృష్ణుడు ఆయన వేస్తే 50% షూర్ బాగుంటుందని, నాది యావరేజ్గా ఉన్నా కొట్టుకుపోద్ది. ఆయన కృష్ణుడు వేసినా ఆయన అర్జునుడు వేసినా బాగానే ఉంటుంది, కానీ నేను కృష్ణుడు వేస్తే అది కృష్ణుడు ఫెయిల్యూర్ అంటే ఈ కేవీ రెడ్డి గారు రామారావుని ఈయనే మాయాబజార్లో పాపులర్ చేసి మళ్ళీ నాగేశ్వరం చేద్దామని చూశాడు, ఇక్కడ దెబ్బతిన్నాడు అని మీకు వ్యాపార రీత్యా కూడా దెబ్బతగులుతుంది. వద్దుడి అన్నాడు. మీరు చెప్పేది బాగానే ఉంది, రైటేనండి అన్నాడు. శశి చూసావా, మీ బావ సత్యవంతుడై వచ్చాడు. ఆయన సత్యవంతుడైతే ఈమె సావిత్రి అవుతుంది. మా అమ్మాయి ఏం తక్కువ లేదులేండి. రుక్మిణి, పెద్ద వదిన కనిపించలేదు, కులాసాగా ఉందా? ఆవిడ ఒక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది మీకు కాదు, తనకన్నట్టు విచారిస్తోంది. అవునవును, మనం ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఉత్సాహంగానే ఉంటుంది. పదండి. రాలుడు చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడు కాళ్ళు కడగడం ఉంటుంది, మరి గురువు శిష్యులు కదా. అందుకే రామారావు గారు నాగేశ్వరరావు గారి కాళ్ళు కడగడం ఏమిటి, అందరూ డబ్బిచ్చి నన్ను బుక్ చేసి కాళ్ళు కడగడం ఏమిటి వాళ్ళ ఉద్దేశం. అది వ్యాసం,
అది రామారావు గారంటే నాగేశ్వర గారంటే ఎవరైనా చేయాల్సిన పని. అది పాత్ర చేస్తుంది. అది రామారావు గారు చేస్తున్నారా అని అనుకోరు వాళ్ళు. చూడు బ్రదర్ ఫోన్ చేసి నాకు, చూడు బ్రదర్ ఈ అభిమానుల బాబా వీళ్ళు చాలా చంపేస్తారు బ్రదర్, వాళ్ళు ఉండాలి కానీ ఉండి మరీ చంపేస్తారు అని ఫోన్ చేశాడు. అది అంతే బ్రదర్, మనం ఏం చేయలేమన్నా. మేమిద్దరం చనిపోయిన తర్వాత బ్రతకడానికి కావలసిన అనేక అద్భుతమైన పాత్రలు వేసి ప్రజలను అలరించి వాళ్ళ చేత మెప్పు పొంది ఒకళ్ళు ముందు వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళు త్వరలో వెళ్తారు. అంతే అంతే తేడా. అంతేగాని ఈ వయసులో ఎంత తేడా ఉందో అంత తేడాలో వెళ్ళొచ్చు, లేకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు. అంతేగాని ఎవరికి ఎవరు తక్కువని ఎక్కువని కాదు. పాలిటిక్స్ గొడవ అంటే నాకు అది లేదు. మా బ్రదర్ ఎక్స్ట్రా క్రౌన్ ఉందన్నమాట మా బ్రదర్కి పాలిటిక్స్. వారి అభిమానులు కానివ్వండి, మా అభిమానులు కానివ్వండి, ప్రజలు మీరే దండ మాకు. మీ అభిమానమే మాకు శ్రీరామరక్ష. మా ఇద్దరి పైన అనేకమైన ముఖ్యమైన పాత్రలు ఇవన్నీ ఇండస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేసి మమ్మల్ని మంచి యాక్టర్స్గా చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. కూర్చోండి, పర్వాలేదు. మేము పట్నం వాళ్ళు, మాకు పట్టింపేం లేదు. మీకు లేదనుకోండి, మాకు. ఇదిగోండి, రేపండి కొత్త పాట చెప్తాను. ఇక్కడే నేను రాను. మీకు భయం అయితే నేనే వస్తాను. అంటే ఎందుకులేండి, పర్వాలేదు. ఏంది నీ కథా కమ్మ మిస్సు? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను విన్నాలే. పర్వాలేదు, నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువేంటి అంట? ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, లేదా బుర్ర రాంకీర్తన పాడిస్తా. ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు ఈ మాట అడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర అడుకో, నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేస్తున్నది? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. అరేగా, ఇంకే ఉందుకుంటాక బుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. రామారావు గారిని తలుచుకున్నప్పుడు ఆయన వర్ధంతి వచ్చినా జయంతి వచ్చినా ఒక మహానుభావుడు, ఒక రాజకీయ నాయకుడు కూడా మా సినిమాల్లో ఉన్నాడు, ఎంతో సాధించాడు, ఉన్న కొద్ది టైంలోనే ఎంతో సాధించాడు అని మా నటులందరూ మెచ్చుకుంటూ, నటులుగా విభిన్నమైన పాత్రలు, విభిన్న మనస్తత్వాలు గల పాత్రలు, నాపోటి వాళ్ళు మాకు మంచి సింపతి ఉన్న పాత్రలే మేము చేశాం. ఆయన ఇప్పుడు దుర్యోధనుని తిడతారు, రావణాసురుని తిడతారు, కంసుని తిడతారు, యముడిని తిడతారు. ఆ వేషాలన్నీ వేసి మెప్పించడానికి 100% ఎక్స్ట్రా టాలెంట్ కావాలి. బ్రదర్ హ్యాడ్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వీళ్ళందరి గురించి చెప్పడానికి, మాట్లాడుకోవడానికి, ముచ్చట తీర్చుకోవడానికి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఒక్కసారి మరి ఆలోచించుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, నలుగురికి తెలియపరచడానికి నేను ఉన్నాను అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అయ్యో ఒంటరివాడిని అయిపోతుందని అనిపిస్తుంది. ఏమైనా బ్రదర్ ఎక్కడున్నా ఆయన ఆత్మ అనే దానిపైన నాకు నమ్మకం ఉంది. ఆ ఆత్మ ఎక్కడున్నా శాంతిగా, హాయిగా, సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ జయంతి రోజున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. పౌరాణిక పాత్రలో ఆయన ఆహార్యం చూస్తే దాదాపు 40 కేజీల ఆభరణాలతో హావభావాల ప్రదర్శనలో ఏమాత్రం వ్యత్యాసం లేకుండా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసే ఘనత ఎన్టీఆర్దే. అందుకే ఓ యుగ పురుషుడిగా, నటరత్నగా తెలుగు సినీ పరిశ్రమకు ఇలవేలుపుగా నీరాజనాలు అందుకుంటున్నారు. అదిగో కృష్ణార్జునుడు, అదిగో గాంధీవి ధనుష్టంకారం. ఏది చూపించ. సాటి రాదు అని సహిస్తున్నాను, లేకపోతే ఇంత ప్రలదనంతో ప్రలాపించిన నీ నాలుక చీరేవాడు. పార్థ, శరసంధానం గావించు. అర్జున, చంపెడివాడవు నీవా, చంపబడెడివారు వారా, చేసెడివాడను నేనే, చేయించెడివాడనేనే. దర్శకుల దర్శకత్వాన్ని,
రచయితల ఆలోచనల్ని, సంగీత శ్రేష్ఠుల స్వరాల్ని, గాయకుల గళాలను, ప్రేక్షకుల ప్రేమను పంచేంద్రియాలుగా చేసుకుని నభూతో నా భవిష్యత్తుగా ఆ పాత్రలో ఆవిష్కరించి ఆబాల గోపాలాన్ని అలరించి ఇలాంటి వాణ్ణి కన్నందుకు తెలుగు నేల గర్వపడేలాగా, మేము ఎందుకు కనలేదని పొరుగువారు విచారించేలాగా చేసిన నందమూరి తారక రామారావు గారికి ఆయన జయంతి సందర్భంగా చెమర్చిన కళ్లతో శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము. భౌతికంగా వారు మనతో లేకపోయినా ఆయన చిత్రాలు, ఆయన నడవడిక, ఆయన మార్గాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిగా ఉంచుతాయని సగర్వంగా చెప్పుకుంటూ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.